పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారింటికి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన చిరంజీవి గారికి పాదాభివందనం చేశారు. తర్వాత వాళ్ళ తల్లి గారికి అంజనీదేవి గారికి పాదాభివందనం చేశారు. అలాగే వాళ్ళ వదిన గారికి పాదాభివందనం చేశారు. అంటే ఒక మనిషి ఒక సక్సెస్ సాధించిన తరువాత ఆ సక్సెస్ వెనక ఆ ఎదుగుదలకి కారణమైనటువంటి ఆ కుటుంబ సభ్యులని, అతన్ని పెంచి ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులని, కన్న తల్లిని ఆయన పాదాభివందనం చేసి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మరి అది ప్రేమ అంటే. పవన్ కళ్యాణ్ గారి మీద అనేక మంది అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తుంటారు కదా, సభ్యత సంస్కారం లేనటువంటి వాళ్ళందరూ కూడా. మరి ఇలాగా వాళ్ళు ఎప్పుడైనా ఏనాడైనా ఇలాగా ఒక గౌరవంగా, ఒక మర్యాదగా, ఒక సంస్కారవంతంగా ఇలా చేశారండి? ఇలా వ్యవహరించారా అండి? చేశారా? అలాంటి చూసామా? అది పవన్ కళ్యాణ్ గారిని, అది పవన్ కళ్యాణ్ గారు ద గ్రేట్ అంటే అది. అంటే మనము ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కానీ మనము మన కుటుంబ సభ్యులు, మన కుటుంబంలో ఉన్నటువంటి మనల్ని కని పెంచినటువంటి వారికి ఎప్పుడూ కూడా ఎంత సక్సెస్ అవుతున్నా వారి ఆశీస్సులని ఎప్పుడూ తీసుకోవాలి. అది బంధం, అనుబంధం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారు తల్లిని చెల్లిని ఇద్దరికీ అన్యాయం చేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడతారండి? వ్యక్తిగతమైనటువంటి అంశాల గురించి ఎలా మాట్లాడతారండి? ఇవన్నీ చూస్తే అక్కడ అర్థం చేసుకోవాలి, ఏది ఒక సంస్కారం ఎలా ఉంటుంది, ఒక పద్ధతి ఎలా ఉంటుంది అనేది. చూడండి ఆ విజువల్ చూడండి. అంత విజయం సాధించినా కూడా అండి, పాత విజయం అంటే ఇంత వినమ్రంగా ఇప్పుడు చూడండి సంస్కారం అండి. అది ఈ సంస్కారం లేనటువంటి వాళ్ళు సంస్కారం లేనటువంటి మాటలు మాట్లాడి ఆయన్ని ఎంత అగౌరవపరచాలనుకున్నా కానీ ఆయన చిటికి నీళ్ళ మీద ఉన్న ఎంటిక కూడా పీకలేరు అని అనవచ్చు. ఎందుకనంటే సంస్కారం అనేది అలా ఉంటుంది. సరే, వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు ఘన స్వాగతాన్ని పలికారు. అభిమానులు అందరూ వచ్చారు, ఘన స్వాగతం పలికి తీసుకెళ్లారు. పాపం నాగబాబు గారు అయితే కన్నీటి పరవంతమయ్యారు ఆ అభిమానానికి, ఆప్యాయతకి. ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఇక ఒక సంబరంగా, ఒక ఆనందంగా వాళ్ళు 10 years నుంచి కష్టపడి స్ట్రగుల్ అయ్యి ఒక పోరాటం చేసి ఇప్పుడు 100కు 100% రిజల్ట్ కదా, 100కి 100% విజయం కదా. 21 స్థానాలు తీసుకుంటే 21 స్థానాలు గెలిచారు. 2 స్థానాలు తీసుకుంటే 2 పార్లమెంటు స్థానాలు విజయం సాధించారు. మరి ఇంత కీలకమైనటువంటి వ్యక్తి 100కు 100% సక్సెస్ రేట్. మరి ఆ సక్సెస్ రేట్తో ఆయన ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిశారు, మోదీ గారితో కూడా ఫ్యామిలీతో వెళ్ళారు. అకీరాని తీసుకొని వెళ్ళారు, విజునోవాని తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా కలిసి మోదీ గారి దగ్గర కూడా కలిసి వచ్చి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారు, చిరు ఇంటికి వచ్చేసి. మరి అది చూడండి ఎంత గ్రాండ్ వెల్కమ్ అండి. పెద్ద అన్నయ్య అయినా కూడా తమ్ముడికి అది. కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగా ఇదయ్యారు. పక్కన విజిల్ కూడా వేస్తున్నాడు ఎవరో, సాయిధరం తేజ్. ఆనందం మొన్నైతే పవన్ కళ్యాణ్ ఎత్తేసాడండి, దగ్గర తిప్పాడు పవన్ కళ్యాణ్ సాయిధరం తేజ్. అది తనకి మొన్న కూడా చిరంజీవి గారు ట్వీట్ చేశారు కదండి, నువ్వు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గావు అనేది. అది డైలాగ్. అంటే అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ గారు రాశారు. ఎక్కడ
నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వ్యక్తి. అది ఆ డైలాగు అది పవన్ కళ్యాణ్ గారికి ఎంత విజయం సాధించినందుకు చాలా పర్ఫెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకు అనంటే అది ఎక్కడ ఎందుకు వర్తిస్తుంది అనంటే ఈ కూటమి ఏర్పాటుకి ఆయన అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. కూటమి ఏర్పాటు అంటే ఏంటి? కూటమి ఏర్పాటు ఏంటి? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుకి అత్యంత క్రియాశీలమైన పాత్రను పోషించారు. ఈరోజు ఆయన చేసినటువంటి ఆ పాత్రతో దేశ రాజకీయాలే మారిపోయినాయి సార్. నిజంగా ఈ కూటమి లేకపోతే, ఈ 21 స్థానాలు లేకపోతే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అసాధ్యమైనటువంటి విషయం. మరి ఈ 21 స్థానం అంటే బీజేపీ కూడా గెలిచిందంటే ఓన్లీ టీడీపీ ఓట్లతో గెలిచింది, లేకపోతే ఎట్లా గెలుస్తారు? అందుకని ఈ 21 స్థానాలు లేకపోతే వాళ్ళకి లేదు. మరి 32 స్థానాలు వారికి తక్కువ తగ్గినాయి. 32లో 21 స్థానాలు ఈయన దగ్గరే ఉన్నాయి. సరే 3 వాళ్ళవి అనుకున్నా కానీ 18 ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి 2, టీడీపీ 16. మరి అది కదా రాజకీయం అంటే. ఆ పాత్రని, ఆ వ్యూహాన్ని లేదా ఆ ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు చేయటం వలన, ముందుకు తీసుకెళ్ళటం వలన ఈరోజు ఇంత పెద్ద అనుకోకుండా ఆయన చేసినటువంటి ఒక మంచి ఆలోచన దేశ రాజకీయాల్లో మరొకసారి భారతీయ జనతా పార్టీని, మరొకసారి ఎన్డీఏని, మరొకసారి నరేంద్ర మోదీని ప్రధాని చేసే దిశగా అడుగులు వేసినాయి. మరి అది గేమ్ అంటే. సరే, ఓం ప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ అండి, ఏమంటారు? అంటే యాక్చువల్గా గేమ్ చేంజర్ అని రామ్ చరణ్ సినిమా టైటిల్ అండి. కానీ ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ టైటిల్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పెట్టారనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం అండి దేశ ప్రధానిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నరేంద్ర మోడీని తన భార్యతోనూ కొడుకుతోనూ కలిసిన ఒక ఆనందం ఒకవైపు, అక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి వాళ్ళ అన్నని, అమ్మని, వదినని కలిసి వాళ్ళకి పాదాభివందనం చేసినప్పుడు, వాళ్ళ ఆలింగనం చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్లో కనిపించిన ఆనందం వేరండి. అంటే ఒక దేశ ప్రధాని స్థాయి వ్యక్తిని కలిసిన ఆనందాన్ని కాడే కూడాను సొంత ఇంటిలో అమ్మ దగ్గరికి వచ్చి ఆవిడ ఆశీస్సులు తీసుకోవడము, తండ్రి లాంటి అన్నయ్య, అమ్మ లాంటి వదినమ్మ ఆశీస్సులు తీసుకోవడం అన్నది ఆయన గొప్ప ఆనందాన్ని పొందారు వాళ్ళని చెప్పాల్సి ఉంటుందండి. అంటే కేవలం ఇది పవన్ కళ్యాణ్ పొందిన ఆనందం అంటే కేవలం అది కాదండి. ఎందుకంటే ఇటు జన సైనికులు, అటు మెగాభిమానులు, చిరంజీవి కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఆనందం పొందుతూ కోట్లాది మందికి ఆనందాన్ని ఇచ్చారు. ఈ రోజు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అంటే చిరంజీవి ఇంటిలోకి పవన్ కళ్యాణ్ కారు ఎంటర్ అయిన ఈ దగ్గర నుంచి ఓ పెద్ద కోలాహలం, ఏదో ఒక పండగ వాతావరణం, ఏదో సంక్రాంతి పండగకి అందరూ కలుసుకున్నట్టుగా ఆ కేక్ కట్ చేయటము, ఆ భార్యాభర్తలకి పట్టు చీరలు వెళ్ళివ్వడము, వాళ్ళకి దాదాపుగా సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు నమస్కరించడము. మొన్న వాళ్ళ అమ్మ కూడా ఒక మాట అన్నారండి, అంటే సోషల్ మీడియాలో వచ్చింది, మా అబ్బాయి టీ గ్లాస్ తో గెలిచారు, ఇక నుంచి నేను ఎప్పుడు టీ తాగినా కానీ గాజు గ్లాస్ తోనే తాగుతాను అని. అలాగే చిరంజీవి గారండి అంటే ఒక పెద్ద విషయాలు ఉంటాయండి. అంటే ఒక పొలిటికల్ లైఫ్ వేరు, సినిమా రంగం వేరండి. సినిమా రంగంలో అన్ని రకాల పార్టీల వాళ్ళు అభిమానులుగా ఉంటారు. వాళ్ళని ఎక్కడైనా మనము ఒక పార్టీ లైన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు నొచ్చుకుంటారేమో అని చిరంజీవి స్థాయి వాళ్ళకి కొంత డౌట్ ఉంటుందండి. ఎందుకంటే పైగా ఆయన రకరకాల దెబ్బలు తిన్న మనిషి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తారు. కాబట్టి పిఠాపురంకి వెళ్ళి ఆయన ప్రచారం చేస్తారా చేయరా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ గా ఉండేదండి. సరే, ఆయన ట్వీట్ చేశారు, తమ్ముడు వెనకాల ఉన్నారండి. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన అయితే ప్రచారం చేయలేదు. ఆయన భార్య వెళ్ళారు, అలాగే నాగబాబుగా ఎలాగో ఆ పార్టీలో ఉన్నట్టు ఆయన వెళ్ళారు, ఆయన భార్య వెళ్ళారు, పిల్లలు వెళ్ళారు, వీళ్ళందరూ ప్రచారం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు గెలిచిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫస్ట్ టైం తన ఇంటికి వచ్చిన తమ్ముడిని అతను రిసీవ్ చేసుకున్న తీరు, వాళ్ళలో ఒకటిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరు ఇవాళ చాలా మందికి చాలా ఆనందాన్ని కలిగించింది. ఓకే, రైట్ ఓం ప్రకాష్ గారు, రైట్, థ్యాంక్ యూ. ఉన్నారు సార్.